విశాఖ నగరంలో శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యాన తల్లిపాలు వారోత్సవ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గోపాలపట్నం, వెంకటాపురం దగ్గర ఉన్న బీసీ కాలనీలో అంగన్వాడీ పాఠశాలలో ఈ వేడుకలు నిర్వహించారు. తల్లిపాలు విశిష్టత గర్భిణీ స్త్రీలకు వివరించారు. పుట్టబోయే బిడ్డలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు చాలా మేలు చేస్తుందని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు జాకెట్లు, అరటిపళ్ళు, తాంబూలాలతో వారిని ఘనంగా సత్కరించారు. పిల్లలకు చాక్లెట్లు, గర్భిణీ స్త్రీలకు సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాతా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ రమణకుమారి, గౌరవ అతిథి బ్రహ్మకుమారి రామేశ్వరి, మాతా శిశు సంక్షేమ శాఖ ఏసీడీసీ శ్రీలత, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు సూర్యలత ఆర్గనైజింగ్ చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామరాజు, టీచర్లు, ఆశా వర్కర్లు, శంకర్, పలువురు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారని జ్యోతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తి పట్నాయక్ వివరించారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ కుమార్, విశాఖ సిటీ. మా డిపార్ట్మెంట్ మాతా శిశు సంక్షేమ శాఖ తరఫున, అలాగే బ్రహ్మకుమారి నిజంగా శ్రీ రామేశ్వర శ్రీ తరఫున అందరూ కలిసి ఈ అమ్మాయికి తల్లికి బిడ్డ పెట్టాలి అని తల్లిదండ్రులతో ఆచారంగా అలవాటు పెట్టాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శత్రుశర్ల విజయరామరాజు పుట్టినరోజు వేడుకలు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిఎమ్మ వలస మండలం చిన్నమేరంగి గ్రామంలో శత్రుశర్ల కోటలో విజయరామరాజు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, శత్రుశర్ల అభిమానులు పాల్గొన్నారు. 6 సార్లు శాసనసభ్యుడిగా, 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 1 సారి శాసనమండలి సభ్యునిగా, 2 సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన విజయరామరాజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. పలువురు శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన, కురుపాం నియోజకవర్గం శాసనసభ్యురాలు జగదీశ్వరి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మండ్యం జిల్లా. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారని ఆ గ్రామ సర్పంచ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయలి సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలంతలు తప్పనిసరిగా తమ బిడ్డలను మురిపాలను తప్పనిసరిగా ఇవ్వాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. గర్భిణీ స్త్రీలు పోషక విలువలు ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలను ఇవ్వడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బుచ్చిబాబు, అంగన్వాడీ టీచర్లు సత్యవేణి, శ్యామల, బేబీ కుమారి, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏ సూర్యకిరణ్, సచివాలయం సర్వేయర్ సీతారామరాజు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. తల్లిపాలు శ్రేష్టమైనవి. Please like, share, subscribe our channel.